Hallelujah. Good morning. We've been studying about the names of God. యెహోవా దేవునికి నామములను మనము ధ్యానిస్తూ ఉన్నాము. యెహోవా ఈరే, యెహోవా షలోమ్, యెహోవా సాబాత్, అలాగా యెహోవా రాఫా, యెహోవా షమ్మా అని చాలా పేర్లు మరి బైబిల్ గ్రంథంలో మరి యెహోవా దేవునికి, మన దేవునికి ఇవ్వబడి ఉన్నాయి. తండ్రి అయిన దేవునికి ఇవ్వబడి ఉన్నాయి. ఇవి యెహోవా షమ్మా వేరు, యెహోవా ఈరే వేరు, యెహోవా సాబాత్ వేరు, ఇవి కాదు కానివ్వండి. దీస్ టెల్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్. దేవునికి ఉన్న గుణములు వివిధమైన మన జీవిత పరిస్థితుల్లో ఆయన ఎలాగ మనకి సహాయం చేస్తాడు, ఎలా ప్రత్యక్షం అవుతాడు, ఎలా మనకి తోడై ఉంటాడు అని చెప్పడానికి మాత్రమే, మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే యెహోవా దేవునికి ఇలాంటి పేర్లు పెట్టబడి ఉన్నాయి. రైట్. చూడండి, ఒక పురుషుడు ఎలాగైతే తన జీవితకాలంలో తండ్రి అవుతాడో, తండ్రి కుటుంబానికి మరి ఒక ఆధారం అవుతాడో, అలాగే ఒక భర్తగా ఉంటాడో, ఒక కుమారుడుగా ఉంటాడో, ఒక సహోదరుడిగా ఉంటాడో, ఒక స్నేహితుడిగా ఉంటాడో, ఇన్ ద సేమ్ వే గాడ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఆఫ్ అవర్ లైఫ్, దేవుడు మన జీవితంలో ఉన్న వివిధమైన పరిస్థితుల్లో మనకి సహాయకుడిగా, మనకి ఆధారంగా, మన పక్షమున పోరాడేవాడిగా, మన స్నేహితుడిగా, మనల్ని ప్రేమించేవాడిగా మనకి కనిపిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆ స్థితికి అనుగుణంగా మరి యెహోవా దేవునికి పేర్లు పెట్టబడి ఉన్నాయి. మనం వాక్యంలోనికి వెళ్తున్నాము. ఐ విష్ దిస్ వర్డ్, నా ప్రార్థన ఏంటంటే ఈ వాక్యము నీకు, నీ వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబాలకి కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ దినం మనం చూడబోతున్న నామము, యెహోవా దేవుని నామం ఏమిటంటే యెహోవా సాబా. ఇంగ్లీష్లో జెహోవా సాబా, తెలుగులో యెహోవా సబోత్. అంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుదాము. క్రైస్తవ లోకానికి సుపరిచితమైన సంఘటన ఇది. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, దావీదుకి అలాగే గొల్యాతుకి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. 17వ అధ్యాయము నేను 20 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. నాతో పాటు మీరు కూడా మీ బైబిల్ని తీసి ఫాలో అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దావీదు ఉదయంన లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తిరి జయము జయమని అర్చుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వాని వశము చేసి పరుగెత్తుకొని పోయి సైన్యములోనికి చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇజ్రాయేలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇజ్రాయేలీల్లో ఒక్కడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, ఇజ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీలో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతిగా ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, నాతో పాటు 41 నుంచి సుమారు చివరి వరకు చూద్దాము. డాలు మోయివాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదుని కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసి అయి ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని
ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతని ఎదురుపోగా, దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేల బోర్ల పడెను. దేవుడు ఈ వాక్యం మన వినికిల్లో దీవించునుగాక. రైట్, ఈ దినము మనము మాట్లాడుకొనబోచున్న, ధ్యానించుకొనబోచున్న నామం ఏంటంటే యెహోవా సాబా, యెహోవా షాబోత్. యెహోవా షాబోత్ అంటే చూడండి, ఈ జరిగిన కథంతా కూడా మనందరికీ కూడా తెలిసినదే. రైట్, అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. సౌలు మరి యుద్ధం చేయలేక భయపడతా ఉన్నాడు. ఇజ్రాయేలు సైన్యం అంతా కూడా భయపడతా ఉంది. అప్పుడు దావీదు వచ్చి ఆ యుద్ధము చేయుటకై మరి సన్నద్ధుడై అక్కడ తను 45వ వచనంలో పలికిన మాట ఏంటంటే, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరుట నేను నీ మీదకి వచ్చుచున్నాను. యెహోవా షాబోత్ అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా. మన దేవునికి ఉన్న నామము. రైట్, యెహోవా ఈరే మాత్రమే కాదు, యెహోవా రాఫా మాత్రమే కాదు, కానీ యెహోవా సాబోత్ అనే మాటకు అర్థము ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే నా దేవుడు యోధుడు, నా దేవుడు యుద్ధము చేయువాడు, నా దేవుడు యుద్ధ వీరుడు, నా దేవుడు ఎవరంటే నా పక్షమున పోరాడేవాడు. జూన్ మొదటి వారంలో మనం ఉన్నాం కదా. గడిచిన 5 నెలలు మన జీవితంలో ఏం జరిగిందో, మీ జీవితాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. బహుశా చాలా స్థలాల్లో, చాలా పరిస్థితుల్లో ఓడిపోయి ఉన్నారేమో. కానీ ఈ దినము నేను దేవుని నామములో ప్రవచిస్తున్నాను ఏంటంటే, యెహోవా నామమున, యేసు నామములో ప్రతి ఓడిపోయిన స్థలములో దేవుడు మీకు జయము అనుగ్రహించునుగాక. అది ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ జీవితము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే నీ పక్షమున ఉన్న దేవునికి ఉన్న నామం ఏంటంటే యెహోవా సాబోత్. హీ విల్ ఫైట్ ఫర్ యూ. యేసు నామములో మీరు ఈ ప్రవచనమును పొందుకొందురుగాక. ఓకే, చూడండి, గాడ్ ఈజ్ లవింగ్. యెహోవా దేవుడు ప్రేమ కలిగిన, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు న్యాయం తీర్చువాడు, మన దేవుడు క్షమించు దేవుడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న ఈ నామము యొక్క అర్థం ఏంటంటే మన పక్షమున పోరాడు దేవుడు. అంటే ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి అయిన దేవుడు. హీ ఈజ్ అ గాడ్. ఇఫ్ హీ గెట్స్ ఇన్ టు యువర్ బ్యాటిల్, ఆయన నీ యుద్ధంలోనికి దిగితే తప్పక నీకు జయం అనుగ్రహిస్తాడు, తప్పక ఆయన శత్రువుని ఓడిస్తాడు. ఈ దినము నీ శత్రువు ఏంటో నీకు తెలుసు. బహుశా కొంతమందికి అనారోగ్యం అయి ఉండొచ్చు, కొంతమందికి ఆర్థిక స్థితి అయి ఉండొచ్చు, కొంతమందికి శాంతి లేని స్థితిలో అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ యెహోవా సబోత్ యొక్క ఆ ప్రెజెన్స్, ఆ సన్నిధి అక్కడ ఉంటే, అంటే దేవుని యొక్క సహాయం నీకుంటే, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధంలో జయము నీదే అవుతుంది. నమ్మితే నాతో పాటు ఆమెన్ అని చెప్పండి. అయితే చూడండి, వాక్య గ్రంథంలో ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. a mystery everyone should know, right? God, the Bible says God is at rest. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటారు. చూడండి, సృష్టి అంతా అయిపోయాక కూడా 6 రోజుల సృష్టి తర్వాత యూ హ్యావ్ సీన్ గాడ్ టేకింగ్ రెస్ట్. తర్వాత 7వ దినాన్ని విశ్రాంతి దినముగా ప్రకటించుకొని ఆయన విశ్రాంతి తీసుకోవడం మనం చూస్తాము. రైట్, ఇఫ్ గాడ్ ఈజ్ ఎట్ రెస్ట్, దెన్ హూ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్? ఒకవేళ దేవుడే విశ్రాంతిలో ఉంటే నీ యుద్ధాన్ని, నీ పక్షమున పోరాడేవాడు ఎవరు? మొదటిసారిగా యెహోవా షాబోత్ అనే నామము ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా తన ప్రార్థనలో ఉపయోగిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా అని 3వ వచనంలో, తర్వాత మళ్ళీ 10వ వచనంలో కూడా మనం చూస్తాం. యెహోషువ జీవితంలో మనం చూస్తాం, కీర్తనలో చాలాసార్లు చూస్తాం, యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అయితే చూడండి, నాతో పాటు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2, 3 and 4, 2, 3, 4 వచనాలు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసు
గూర్చినట్టు నాయన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఇట్ డజంట్ సే హీ విల్ గివ్, ఆయన అనుగ్రహిస్తాడు అనట్లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే హీ ఆల్రెడీ గేవ్, వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. సో ద క్వశ్చన్ ఈస్, see, but I'm still waiting to see those promises manifest in your life. అంటే దేవుడు వాగ్దానము చేసినవి మీ జీవితాల్లో ప్రత్యక్షమగుట లేకపోతే కనబడుట నువ్వు చూడగలగాలి. దేవుడు వాగ్దానములు దయచేశాను అంటున్నాడు, రైట్? అలాగే దేవుని నామము యెహోవా షాబోత్ అంటే నీ పక్షమున పోరాడువాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, నీకు జయమునిచ్చువాడు. అయితే చూడండి, ఇక్కడ ఏంటంటే దేవుడు వాగ్దానములు సిద్ధపరిచినవి అవి మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. అవి ప్రత్యక్షపరచబడ్డానికి అంటే జరగడానికి అంటే కనబడడానికి యెహోవా షాబోత్ అను నామము నీకు సహాయము చేస్తుంది. ఎలాగో నేను చెప్తాను. మొదటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నీ జీవితం పట్ల నీకు ఉన్న ఉద్దేశాల కన్నా దేవునికి నీ జీవితం పట్ల ఉన్న ఉద్దేశాలకు ఆయన కట్టుబడి ఉంటారు. లెట్ మీ రిపీట్ దిస్ అగైన్. నీ జీవితం పట్ల నీకున్న ఆలోచనలు ఉద్దేశాల కన్నా నీ జీవితం పట్ల నీ దేవునికి ఉన్న ఉద్దేశాలు ఆలోచనలకు ఆయన కట్టుబడి ఉంటాడు. అంటే హీఈస్ కమిటెడ్ టు హిస్ పర్పస్ ఫర్ యూ మోర్ దెన్ యువర్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, రైట్? నీకు జీవితంలో చాలా ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే నీ జీవితంలో ఉన్న ఉద్దేశము అది ఆయన ఉద్దేశం అయినట్లయితే హీ విల్ కమ్ అండ్ ఫైట్ ఫర్ యూ. ఆయన నీ కొరకు తప్పక పోరాడతారు. కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో 16వ వచనం, సామ్ 139:16 సేస్, అందరికీ తెలిసిన మాట, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ నీ జీవితము ఆయన యొక్క ఉద్దేశము, నీ పుట్టుక ఆయన యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశములు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. చూడండి ఏమంటున్నాడంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూసిన అంటే నేను ఇంకా బయటికి రాలేదు, అప్పుడే నువ్వు నన్ను ఏర్పరచుకొని ఒక్క దినమైన నేను బయటికి వచ్చి కాకముందే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో నువ్వు రచించావంటే నేను ఎందుకు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, వినండి, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళాలి, ఏది నువ్వు జీవితంలో ఎదుర్కోవాలి అన్నవి దేవుడు అన్నీ కూడా రాసి పెట్టాడు. దేవుడు తన ఉద్దేశంలో, ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి, హీ ఈజ్ రివీలింగ్ హిస్ పర్పసెస్ త్రూ యువర్ లైఫ్. దేవుడు తన ఉద్దేశములను నీ జీవితం ద్వారా నెరవేరుస్తున్నారు. సో వెన్ యు కమ్ అక్రాస్ సాడ్నెస్, దుఃఖము, లేకపోతే ప్రతికూల పరిస్థితి, లేకపోతే ఇలాంటి అనుకూలమైన స్థితులు కాకుండా ప్రతికూలమైన స్థితులు వస్తూ ఉంటే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వచనం ఏంటంటే, దిస్ షుడ్ సింక్ ఇన్ టు యువర్ మైండ్. నీ మనసులో ఇది నువ్వు ఇంకా ముద్ర వేసుకోవాలి. ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఎందుకంటే నీ దినములన్నీ, ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ హీ హాజ్ రిటన్ ఇన్ హిస్ బుక్, రైట్? నువ్వేం చేయాలప్పుడు? ప్రతికూల పరిస్థితుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, అనుకున్నవి జరగనప్పుడు, వ్యతిరేక పరిస్థితుల్లో, శత్రువు వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో, నీ ఆలోచనలో నువ్వు నమ్మవలసింది ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కంట్రోల్. దేవుడు తన ఆధీనములో ప్రతి ఒక్కటి కూడా ఉంచుకున్నాడు. అండ్ యెహోవా సాబాత్, ఆయన నీ పక్షంగా ఆయన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే, ఈ దినము నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈస్ కమిటెడ్ టు హిస్ పర్పసెస్ ఫర్ యూ, నాట్ జస్ట్ యువర్ పర్పసెస్ ఫర్ యువర్ లైఫ్. నీ ఉద్దేశములను బట్టి కాక నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్న ఆయన ఉద్దేశములను ఆయన తప్పక నెరవేరుస్తాడు. రెండోది ఏంటంటే, మనము విశ్రాంతిలో ఉండాలి. He wants us to be in a position of rest because we know what he already did. మనము విశ్రాంతిలోనికి ఉండాలి, ప్రవేశించాలి. ఎందుకంటే
ఆయన ఏమి చేసి ఉన్నాడో మనకి తెలుసు కాబట్టి. ద బిగ్గెస్ట్ ఫైట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్, క్రైస్తవ విశ్వాసకున్న అతి పెద్ద పోరాటం ఏంటంటే ఈ విశ్రాంతిలోకి ప్రవేశించడం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చనిపోయాక మనం పరలోకం వెళ్ళడం కాదు. ఈ జీవితంలో మనం ఇక్కడ జీవిస్తున్నప్పుడే యూ హ్యావ్ టు ఫైండ్ రెస్ట్ ఇన్ యువర్ హార్ట్. నీ మనస్సులో, నీ మైండ్లో, నీ ఆత్మలో నీకు రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి. నాతో పాటు హీబ్రూ 4:9 and 10. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచిన 9వ వచనం 10. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చూడండి, వీఆర్ ఫైటింగ్. చాలామంది వి విల్ ఫైట్ ఫర్ ద కమిట్మెంట్ విత్ గాడ్, బట్ హీ హ్యాస్ అ కమిట్మెంట్ విత్ యూ. అంటే మన పోరాటము, మన జీవితంలో ఉన్న ఆశ ఏంటంటే ఆయనకు కట్టుబడి ఉండాలని. కానీ వాక్య ప్రకారం ఏమంటున్నాడంటే ఆయన మనతో కట్టుబడి ఉండడానికి, అంటే హీ ఈస్ కమిటెడ్ టు డూ హిస్ విల్ ఫర్ యూ. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2:13 అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. ఆయన తన్ను నెరగననలేడు. చూడండి, మనము నమ్మదగని వారముగా ఉన్నా, మన జీవితం ఎటువంటిదైనా, మన పద్ధతులు ఎటువంటివైనా, ఎస్ యూ హ్యావ్ టు కమ్ టు గాడ్. కానీ ఇక్కడ వాక్యంలో తిమోతి చెప్తున్నది ఏంటి అంటే ఆయన నమ్మదగిన వాడు. హీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. గుర్తుపెట్టుకోండి, నీ పట్ల ఆయనకి ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి నీకు తప్పక దేవుడు విశ్రాంతి దయచేస్తాడు కదా, దయచేసి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే హీ అప్హోల్డ్స్ ద కవెనెంట్. ఆయన తను ఇచ్చిన మాటను, లేకపోతే ఆయన తాను ఇచ్చిన ప్రమాణమును నిలబెట్టుకుంటాడు. అందుకే ఆదికాండం 22లో అబ్రహాంతో అంటాడు, నా ప్రమాణమని తోడు చేయుచున్నాను. అంటే గాడ్ ఈజ్ స్వేరింగ్ బై హిజ్ నేమ్ దట్ హీ విల్ బ్లెస్ అబ్రహాం. దేవునికి నిన్ను ఆశీర్వదించాలనే ఉద్దేశం ఉంది, ఒకటి. రెండోది, దేవుడికి నిన్ను ఆశీర్వదించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు నువ్వు ప్రతికూల స్థితిలో వచ్చినప్పుడు డిప్రెషన్లోకి, టెన్షన్లోనికి, రేపు ఎలా జరుగుతుంది, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచించకుండా దేవుని యొక్క ఉద్దేశములు నా ద్వారా నెరవేర్చబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నాను. ఐ యామ్ ఎంటరింగ్ ఇన్ టు మై రెస్ట్. ఏంటి విశ్రాంతిలో ప్రవేశించడం అంటే దట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సర్వము తన ఆధీనంలో ఉంచుకున్నాడని. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, వివిధమైన పరిస్థితుల కొరకు టెన్షన్ పడతా. కానీ ఇది నేను చెప్తున్నది ఏంటంటే నీ పట్ల దేవునికి ఉద్దేశములు ఉన్నాయి. కీర్తనలు 139లో మనం చదివాం కదా, రైట్. నీ దినములన్నీ కూడా ఆయన లెక్కించేసి ఉన్నాడు, రైట్. అండ్ ఆయన తన ఉద్దేశములను నీ ద్వారా నెరవేరుస్తాడు. నెక్స్ట్ టైం యూ ప్రే, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు టెన్షన్తో కాదు ప్రార్థన చేయాల్సింది, డిప్రెషన్తో కాదు ప్రార్థన చేయాల్సింది. నువ్వు ఒకటి ఎరిగి ప్రార్థించాలి, ఏంటంటే నా దినములన్నీ, హీ ఆల్రెడీ రోట్ మై స్టోరీ, నా కథంతా దేవుడు రాసేసాడు, నా పుస్తకం అంతా ప్రతి పేజీ కూడా దేవుడు రాసి ఉన్నాడు. కాబట్టి నేను ఇంకా టెన్షన్ పడను, కాబట్టి నేను ఇంకా కలవరపడను. అది స్వస్థత గురించి అయినా నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు విశ్రాంతి దయచేయనై ఉన్నాడు, రైట్. వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫేజ్ యాజ్ బిలీవర్స్. క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా, ఆయన కుమారులు, కుమార్తెలుగా మనము ఈ స్థానములో ఉండాలి. నీ ప్రార్థన, నీ ఒప్పుకోలు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన అండ్ యువర్ కన్ఫెషన్ షుడ్ కమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఈ స్థానములో నుంచి. అంటే ఏ స్థానము? దేవుడు నాకు విశ్రాంతి దయచేశాడు అని స్థానం. విశ్రాంతి ఎలాగ వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని పరిపూర్ణంగా నమ్ముతావో, రైట్. నా దేవుని చేతిలో అంతయు కూడా ఉంది అని నువ్వు అన్నప్పుడు. ఆమేన్, ఆమేన్, రైట్. అయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చదువుతున్నాను. Romans 8:31-33.
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? దేవుని ప్రేమ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును, ఆన్లైన్లో చూస్తున్నారు ఒక్కసారి మాట చెప్తారా? సమస్తమును, ఎవ్రీథింగ్ మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? దిస్ షుడ్ బీ ద థాట్ ప్రాసెస్ ఇన్ అవర్ మైండ్. అంటే దేవుడు తన సొంత కుమారునే దాచుకోకుండా, తన ప్రియ కుమారునే దాచుకోకుండా ఆయన్నే మనకి అప్పగించేసినప్పుడు, ఆయన జీవితాన్నే మన కొరకు ఆయన త్యాగము చేయగలిగినప్పుడు, నేనేమంటానంటే స్వస్థత కూడా దేవుడు దయచేస్తాడు, విడుదల దేవుడు దయచేస్తాడు, హెచ్చింపు ఘనత దేవుడు దయచేస్తాడు. నీ యుద్ధములో జయము యెహోవా షాబోతై, ఆయన తప్పక నీకు జయమును అనుగ్రహిస్తాడు. యు నేమ్ ఎనీథింగ్, ఏదైనా కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ పౌలు రోమాకి రాస్తూ తన కుమారుణ్ణే ఇచ్చేశాడు. హీ గేవ్ హిస్ ఓన్లీ సన్. ఐ హోప్ దిస్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ సమ్ ఆఫ్ యూ వాచింగ్ టుడే. సమ్ ఆఫ్ యూ ఎందుకు, అందరికీ కూడా ఇది ఒక ప్రోత్సాహంగా ఉండాలని ఆశపడుతున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళకండి, కలవరపడకండి, డోంట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ఆయన కుమారుణ్ణే ఇచ్చాడు, రైట్? నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ దేవుడు దయచేస్తాడు, ఆర్థిక స్తోమత దేవుడు దయచేస్తాడు, నీకు ఆరోగ్యము దేవుడు దయచేస్తాడు, నీ భవిష్యత్తును ఆయన చక్కబరుస్తాడు. నమ్మితే ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్తామా? రైట్. యెహోవా షాబోత్, నీ కొరకు పోరాడే సైన్యములకు అధిపతియగు యెహోవా. రైట్. ఈ కలవరపడుతున్న సమయంలో, అనుకున్నది జరగని సమయాల్లో, ప్రార్థనకు ఇంకా జవాబు రాని సమయాల్లో, ఇఫ్ యు ఆర్ ఎట్ రెస్ట్, నువ్వు విశ్రాంతిలో ఉన్నవాడివైతే నువ్వు నమ్మేది ఏంటంటే, ఓకే, గాడ్ ఈజ్ టేకింగ్ మీ త్రూ ఆల్ దీస్, వీటన్నిటి గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే ఆయన నన్ను తన ఉద్దేశముల కొరకు సిద్ధపరుస్తున్నాడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో పాటు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనములో ఇర్మియాతో అంటున్నాడు యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకును నేను ఆతురపడుచున్నాను. లార్డ్ is proclaiming, is giving an assignment to Jeremiah. ఇర్మియాకి ఒక పని అప్పచెప్తూ, తన జీవితం పట్ల ఆయన ఉద్దేశాలు అప్పచెప్తూ ఆయన చెప్పిన మాట 11 కూడా చదవండి. ఏముందంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నది అని సెలవిచ్చాను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, 12వ వచనంలో యెహోవా అంటున్నారు, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని. ఎస్, యు హ్యావ్ వెల్ సీన్. చూడండి ఏమంటున్నాడంటే, యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద లెన్సెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో నుంచి నువ్వు చూడగలగాలి ప్రతి ఒక్క పరిస్థితి కూడా. రైట్, యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ లెన్స్ విత్ ది లెన్సెస్ ఆఫ్ గాడ్. నీ దృష్టి కాదు, వెలుచూపి వలన కాదు, కానీ దేవుని దృష్టిలో. వాట్ ఈజ్ దిస్ టీచింగ్ మీ? ఏంటి ఈ పరిస్థితి అన్నప్పుడు నువ్వు దేవుని దృష్టిలో నుంచి చూడగలిగితే, ఇర్మియాకు ఒక దర్శనం ఇచ్చి ఇర్మియాని అడుగుతున్నాడు, ఇర్మియా నువ్వేం చూస్తున్నావు అంటే, ఆయన చూసింది ఇర్మియా చెప్పినప్పుడు, నువ్వు బాగుగా చూచితివి, యూ హ్యావ్ వెల్ సీన్. అండ్ బికాజ్ యూ హ్యావ్ వెల్ సీన్, నువ్వు బాగుగా నేను చూసిందే నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి, నేను చూసిందే నువ్వు చూసావు కాబట్టి, ఇప్పుడు నేనేం చేస్తానంటే, చూడండి 12వ వచనంలో తర్వాత భాగము, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. హి సెడ్, ఐ విల్ హేస్టన్ మై వర్డ్ టు డూ ఇట్. ఇది నేను చెప్తున్నాను, నేను వాక్యము చెప్పుచుండగా మీరు వినుచుండగా, గాడ్ ఈజ్ డూయింగ్ హిస్ వర్డ్ ఇన్ సమ్ ఆఫ్ యువర్ లైఫ్స్ టుడే. ఆయన తను ఇచ్చిన వాక్కును, తను ఇచ్చిన వాగ్దానములను మీ జీవితంలో చేస్తూ ఉన్నారు. నీ ఎబిలిటీ కాదు, ఇట్ ఈస్ గాడ్స్ ఎబిలిటీ. నీ ఎబిలిటీ ఏంటంటే కలవరపడ్డము, టెన్షన్ పడ్డము, ఏడవటము,
డిప్రెషన్లోనికి వెళ్ళిపోవడము, భయపడటము. కానీ దేవుని ఎబిలిటీ ఏంటంటే, దేవుడు చేయగలిగినది ఏంటంటే ఆయన ఏదైనా చేయగలడు. బికాస్ హీఈస్ జెహోవా సాబోత్. ఆయన యెహోవా సాబోత్ కాబట్టి, నీ పక్షమున పోరాడువాడు కాబట్టి, యుద్ధము చేయువాడు కాబట్టి, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ద మెయిన్ ప్రాబ్లమ్ వి ఫేస్, ఎవ్రీ క్రిస్టియన్ ఫేస్, ఎవ్రీ బిలీవర్ ఫేసెస్ ఈజ్ వీ డోంట్ నో హౌ టు రెస్ట్. ఎందుకు కలవరపడతాం, ఎందుకు టెన్షన్ పడతాం, ఎందుకు డిప్రెస్ అవుతూ ఉంటామంటే వీ డోంట్ నో హౌ టు రెస్ట్. మనము ఆయన ఇచ్చిన విశ్రాంతి అనే ఆ స్థానంలోనికి మనము ప్రవేశించలేక ఉన్నాము. కాబట్టి అందుకే అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి కూడా చింతింపకుడి, రైట్, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, రైట్. మనము ఆ ముందు భాగం తప్ప మిగతావన్నీ చేస్తామంటే మనం ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాము, కొంతమంది కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియజేస్తారు. కానీ అందరూ చేసేది ఏంటంటే మొదటి భాగంలో ఉన్నట్టు చింతపడతారు, కలవరపడతారు, యాంగ్షియస్ అయిపోతారు, డిప్రెస్డ్ అయిపోతారు, భయపడతారు. దే విల్ లివ్ ఇన్ ఫియర్. కానీ ఫిలిపియన్స్ 4:6 ఇట్ సేస్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 అంటున్నాడు, దేనిని గూర్చి కూడా చింతింపకుడి. యు నీడ్ నాట్ స్ట్రెస్ yourself because in God there is rest. In rest there is peace of God. ఎందుకంటే దేవునిలో విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతిలో దేవుడు నీకు సమాధానము, షలోమును అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. యూ హ్యావ్ టు కమ్ అబౌవ్ ద బిటర్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న చేదు అనుభవాలు కానివ్వండి, క్షమించలేని ఆ సన్నివేశాలు కానివ్వండి, కన్ఫ్యూజన్స్ కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా మనము వీటన్నిటిని దాటి మనము పైకి రావాలి. అండ్ మనుషులుగా మనం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడతాం. ఓకే, ఇది ఎందుకు జరగలేదు అంటే బహుశా ఇందుకు జరగలేదేమో, ఇది ఎందుకు జరిగిందంటే దీనివల్ల జరిగిందేమో. చాలాసార్లు నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అయినా జరగట్లేదు అంటే నా ప్రార్థనలో ఏదైనా లోపం ఉందేమో, రైట్, నా ఉపవాసంలో ఏదైనా లోపం ఉందేమో. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వీటన్నిటికి ముందు దేనిని గూర్చి కూడా చింతింపకండి. డూ నాట్ బీ యాంగ్షియస్, డూ నాట్ హ్యావ్ ఫియర్, డూ నాట్ హ్యావ్ స్ట్రెస్. భయపడకండి. దేవుని పుస్తకములో మీ దినములు అన్నీ కూడా లిఖితములాయను. హీ హ్యాస్ రిటర్న్ యువర్ స్టోరీ. నీ కథను దేవుడు రాసేసి ఉన్నాడు, రైట్. ఆయన నీ ప్రతి పేజీని కూడా చూసినాడు. కాబట్టి ఈ దినం నుంచి నువ్వు చింతించాల్సిన పని లేనే లేదు. రెండోది ఏంటంటే ఆయన నీ కొరకు తన కుమారుడినే ఇచ్చేశాడు. అలాంటిది నువ్వు అడుగు వాటికన్నా, నువ్వు ఊహించు వాటికన్నా దేవుడు అత్యధికంగా దయచేస్తాడు, రైట్. మూడోది ఏంటంటే నో దట్ హీ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన ఆధీనంలోనే అన్నీ కూడా దేవుడు ఉంచుకొని ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఉద్దేశములు నీ ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. నీ పనిలో దేవుని ఉద్దేశం ఉంటే తప్పక దేవుడు నీ పక్షమున నిలిచి ఆయన పోరాడతాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, గలేషియన్స్ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి యందలి విశ్వాసం వలన జీవించున్నాను. అన్ ఎక్స్చేంజ్ వాజ్ డన్ ఎట్ ద క్రాస్. ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆ సిలువను మనం చూసి రక్షణ స్వీకరించినప్పుడు ఒక మార్పిడి జరిగిపోయింది. అంటే ఈ జీవితము నీది కాదు, నీ జీవితం ఆయనది. వాక్యం అదే చెప్తుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, కానీ ఇప్పుడు జీవించేది నేను కాను, కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వై విల్ గాడ్ ఫైట్ ఫర్ యూ? దేవుడు నీ కొరకు యెహోవా సాబోతుగా ఎందుకు యుద్ధం చేస్తాడంటే, ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. ఇంకోటి, నువ్వు జీవిస్తున్న ఈ జీవం నీది కాదు కాబట్టి, ఆయన జీవితం కాబట్టి. యువర్ లైఫ్ ఈజ్ నాట్ యువర్స్ బట్ ఇట్స్ హిస్. మనం చదివిన ఈ మాటల్లో 2వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు? మరొకసారి చదువుతాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. He is living in you and so he will fight your battles.
నీ లైఫ్ నీది కాదు, నీ జీవితం నీది కాదు అని పౌలు గలతీలకు రాస్తూ చెప్తున్నాడు. అదే నేను ఈ దినం మళ్ళీ ఒకసారి వక్కా నుంచి చెప్తున్నాను. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్. మీరు జీవిస్తున్న జీవితం మీది కాదు, ఇది క్రీస్తు జీవితం, ఇది దేవుని జీవితము. కాబట్టి హీ ఈజ్ డిఫెండింగ్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ ప్రతికూల పరిస్థితిని ఎందుకు తీసేస్తాడు, నీ కష్టాల్ని ఎందుకు తీసేస్తాడంటే ఆయన నీలో ఉన్నాడు, ఈ జీవితం కూడా నీది కాదు అని దేవుడు చెప్తాడు. దిస్ ఈజ్ ద మైండ్ సెట్ వీ హ్యావ్ టు హ్యావ్. ఇటువంటి ఆలోచన, ఇటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. దిస్ ఈజ్ ద థాట్స్ వీ హ్యావ్ టు హ్యావ్. మన ఆలోచనలు ఈ వాక్యానికి అనుగుణంగా ఉండాలి. వీ హ్యావ్ టు సెటిల్ దిస్ ఇన్ యువర్ మైండ్. మన మనసులో ఇది మనము స్థిరపరచేసుకోవాలి. ఏంటంటే రైట్, నా దేవుడు నాలో నివసిస్తున్నాడు కాబట్టి నా దేవుడు నా పక్షాన పోరాడతాడు. ఈజ్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్, ఈజ్ నాట్ ఈగోయిస్ట్. రైట్, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు ఆయన పోరాడతాడు అని కాదు, కానీ నీ దేవుడు నీలో జీవిస్తున్నాడు. వాక్యం అంటుంది హీ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఈ సృష్టిలో చూసినవన్నీ దేవుడు తన మహిమ కొరకు నిర్మించుకున్నాడు, చేస్తున్నాడు. రైట్, ఎవ్రీ క్రియేషన్, ఎవ్రీ మ్యాన్, ఎవ్రీథింగ్. నువ్వు కూడా ఆయన మహిమార్థమై ఆయనకు మహిమ కలుగు విధముగా కలగాలని దేవుడు నిన్ను చేస్తున్నాడు. నీకు జన్మనిచ్చున్నాడు, నీకు ఊరు పేరు ఇవన్నీ కూడా ఇచ్చున్నాడు. సో హీ విల్ డూ ఫర్ హిస్ గ్లోరీ. గాడ్ విల్ ఫైట్ బ్యాటిల్స్ ఫర్ హిస్ గ్లోరీ. చూడండి జాగ్రత్తగా, మనము ఆయనతో పాటు సిలువ వేయబడ్డాము. జీవించేది మనం కాదు, మనలో క్రీస్తు జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన మహిమార్థమై దేవుడు మనకు అంటే నీకు జయము తప్పక దయచేస్తాడు. రైట్, ఇర్మియా పత్రికలో ఇర్మియా గ్రంథంలో అంటాడు 1:12 యు హ్యావ్ సీన్ వెల్. యెహోవా ఏమంటున్నాడు, బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నరతురా అని ఆమోస్ గ్రంథం 3:3 ఉంటుంది కదా. నువ్వు దేవుడు నీ జీవితంలో లిసన్, యూ హ్యావ్ టు వాక్ అలాంగ్ సైడ్ విత్ గాడ్, హిస్ పర్స్పెక్టివ్, హిస్ ప్లాన్స్ అండ్ హిస్ గ్లోరీ. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశములు, దేవుని మహిమ, ఇవన్నీ వీటన్నిటితో పాటు దేవునితో నువ్వు సమ్మతించి నడవగలాలి. అంటే ఆయన ఉద్దేశములే నీ ఉద్దేశములు అవ్వాలి, ఆయన ప్రణాళికలే నీ ప్రణాళికలు అవ్వాలి. నమ్మితే ఆమెన్ చెప్దామా? కమాన్ ఆమెన్. నాతో పాటు యెషయా గ్రంథం 43వ అధ్యాయానికి రండి. కొన్ని వచనాలు, అద్భుతమైన వచనాలు, 1-7 చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. ఆమేన్. రైట్, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ బికాజ్ యు ఆర్ హిస్. నువ్వు ఆయన సొత్తువు కాబట్టి, నువ్వు ఆయన వాడివి కాబట్టి, ఆయన కుమారుడు కుమార్తెవి కాబట్టి ఆయన నీ పక్షంగా యెహోవా సాబోతై, సైన్యంలోకి అధిపతి యగు యెహోవా నీ పక్షమున పోరాడతాడు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలీయుల పరిశుద్ధుడ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తుని ఇచ్చున్నాను, నీకు బదులుగా కూషు సేబాను ఇచ్చున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, you are loving to the side of God. రైట్, గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఐ ప్రొఫెసర్ దట్ బికాస్ గాడ్ ఈజ్ లవింగ్ యూ, హీ విల్ ఫైట్ ఫర్ యూ. ఈ దినం నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నువ్వు ఆయన దృష్టికి ప్రియుడు అయినందున ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నీకు నీ పోరాటంలో ఆయన తోడై ఉంటాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కును ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూ దిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. హీ విల్ డ్రాప్ పీపుల్. 7వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైన వచనం. దీన్ని ఒక 2 నిమిషాలు ధ్యానిద్దాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసేదిని, నేను వారిని వారిని పుట్టించిన వాడని. 2 మాటలు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనవి.
నా మహిమ నిమిత్తము నా నామము పెట్టబడిన. God will give victory for his glory. ఆయన మహిమ నిమిత్తము దేవుడు నీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. నమ్మితే కమాన్ ఆమేన్. అది ఎటువంటి స్థితి అయినా he will do for his glory. ఆయన నీలో ఉన్నాడు. జీవించేవాడు నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు ఓడిపోతే, నువ్వు కొలాప్స్ అయిపోతే ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ గురించిన ఒక డిఫమేషన్ అవుతుంది. కాబట్టి ఏమనంటే నా మహిమ నిమిత్తము హీ విల్ గివ్ యు విక్టరీస్ ఫర్ హిస్ గ్లోరీ. నీ జీవితంలో ఆయన జయము ఆయన మహిమ నిమిత్తము కలుగజేయును గాక. కమాన్ సే ఆమేన్. రెండోది ఏంటంటే నా నామము పెట్టబడిన, అంటే హిస్ నేమ్ ఈజ్ ఆన్ యూ. ఆయన నామము నీలో ఉన్నది, నీలో ఉన్నది, ఆయన మహిమ నీలో ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే ఈ రెండు దాన్ని బట్టి నేను నీకు జయం దయచేస్తాను అంటున్నాడు. పీపుల్ దీస్ టైమ్స్, ఈ మధ్య కాలంలో గత 1-2-3 సంవత్సరాల నుంచి కూడా యు సీ మెనీ పీపుల్ ట్రయింగ్ టు డిఫెండ్ క్రిస్టియానిటీ ఆన్లైన్. క్రైస్తవ్యాన్ని మరి నేను కాపాడాలి, లేకపోతే నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ ఇది నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన మహిమ నిమిత్తము, ఆయన నామము నిమిత్తము దేవుడు జయము దయచేస్తాడు. నో వన్ కెన్ డిఫెండ్ గాడ్ హిమ్సెల్ఫ్ లైక్ హిమ్. అంటే దేవుడు తన నామమును ఆయన నిలబెట్టుకోగలడు. దేవుడు ఆయన మహిమను ఆయన నిలబెట్టుకోగలడు. ఇఫ్ యు బిజీ ప్రొటెక్టింగ్ హిజ్ రెప్యుటేషన్, ఆయన నామాన్ని కాపాడగలిగినంత స్తోమత, లేకపోతే అంత మన భాషలో చెప్పాలంటే సీన్ మనకి లేదు. హీ విల్ డూ హిస్ ఫర్ హిస్ గ్లోరీ. సీ, వన్స్ యూ హ్యావ్ హిస్ నేమ్ ఆన్ యువర్ లైఫ్, నువ్వు చేయాల్సిందేది లేదు. డిబేట్లు కానివ్వండి, పనికిమాలిన మాటలు కానివ్వండి, ఇతర మతాలను కానివ్వండి, యూ నీడ్ నాట్ డిబేట్ విత్ దెమ్, వారితో ఆర్గ్యూ చేయడం కానివ్వండి. నో, ఇట్ డజంట్. ఇఫ్ హిస్ నేమ్ ఈజ్ ఆన్ యూ, ఆటోమేటిక్లీ ద wrath of God is it will come through you and flow through you. దేవుని నామము నీ మీద ఉంటే, దేవుని నామము నీలోనే, ఆయన నామము చేత మనము పిలువబడుతున్నాం కాబట్టి మనము చేయవలసింది పని లేదు. మనం రెస్ట్లో ఉండాలి, మనం విశ్రాంతిలో ఉండాలి. మన పక్షమున పోరాడేవాడు దేవుడు మాత్రమే. మెనీ క్రిస్టియన్స్, మెనీ సో కాల్డ్ మెన్ ఆఫ్ గాడ్ ఆర్ ఫర్గెటింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. నేనేదో చేయాలి. నో 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 నో. వాక్యం ఏం చెప్తుందంటే నా మహిమ నిమిత్తము, నా నామము నిమిత్తం. రైట్. అదే గెత్సెమనే తోటలో కూడా ప్రభు అయిన క్రీస్తు వారు ప్రార్థన చేశారు. ఫాదర్, నాట్ మై విల్ బట్ యువర్ విల్. పౌలు కూడా అంటాడు, ఫర్ మీ టు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే, ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ డెత్ ఈజ్ అ గెయిన్ అంటాడు. రైట్. చూడండి, నాట్ అవర్ విల్ బట్ హిజ్ విల్. నాట్ అవర్ గ్లోరీ, మన మహిమ కాదు, ఆయనకి మహిమ. నాట్ మై నేమ్ బట్ హిజ్ నేమ్, మన నామము కాదు, ఆయన నామము నిమిత్తము. పౌలు ఏమంటున్నాడంటే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్, నేను జీవించినంత కాలము క్రీస్తే, క్రీస్తు కొరకే నా ఉద్దేశాలు, క్రీస్తు కొరకే నా బ్రతుకు, క్రీస్తు కొరకే నా ఎజెండా, క్రీస్తు కొరకే. ఎందుకంటే ఆయన ఆది అంతమై ఉన్నాడు. ఆయన నా జీవిత కాలమంతా చూసినాడు. నా జీవిత కాలమంతా కూడా ఆయన గ్రంథములో లిఖితాడు. దిస్ ఈజ్ ది అండర్స్టాండింగ్ గాడ్ ఈస్ కాలింగ్ అస్ టు. ఆమేన్. యెహోవా షాబా, రైట్, యెహోవా సబోత్, దేవుడు మనకు ఒక యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనను సిలువేసేటప్పుడు ఇఫ్ యూ వుడ్ హావ్ కాల్డ్, ఆయన ఒక్క మాట పిలిస్తే చాలు, సైన్యములన్నీ కూడా వచ్చి ఆయన పక్షం ఉండే. లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్ త్రూ మై. అయితే మన ప్రార్థనలు ఎలాగుండాలి తెలుసా? మన ఒప్పుకోలు, మన ప్రేయర్స్ అండ్ మన కన్ఫెషన్స్ ఎలాగుండాలి తెలుసా? లార్డ్, ఫైట్ దిస్ బ్యాటిల్ ఫర్ మీ కాకుండా, అయ్యా నా పక్షంన యుద్ధము చేయి అనేది కాకుండా, అయ్యా రా, కమ్ లెట్స్ గో అండ్ ఫైట్ ద బ్యాటిల్ టుగెదర్. అయ్యా ప్రభా, మనిద్దరము కలిసి, నేను నీతో వస్తాను, మనమిద్దరము యుద్ధము చేద్దాం. అయ్యా పలానాది కావాలి, పలానాది కావాలి అని కాకుండా, లార్డ్, ఇఫ్ ఇట్స్ యువర్ పర్పస్, ఇఫ్ యువర్ పర్పస్ ఈజ్ రివీల్డ్ త్రూ దాట్ బ్లెస్సింగ్, ఈ ఆశీర్వాదం ద్వారా నీ ఉద్దేశములు నెరవేరితే, దేవుడా నాకు దయచేయి.
యెహోవా సాబోత్, నా పక్షమున నువ్వు నిలబడు. రైట్, హిస్ నేమ్ విల్ కాస్. ఆయన నామము కొరకు ఆయన తప్పక చేస్తాడు. దావీదు చిన్నవాడే, మొదటి సమూయేలు గ్రంథం 17వ వచనంలో మనం చూసాం. రూపసి, చిన్నవాడు, గుణవంతుడు, ఎర్రనివాడు, చక్కనివాడు, చిన్నవాడే కానీ హీ వాజ్ స్మార్ట్, చాలా తెలివైన వాడు. గొలియాతు దావీదు వస్తున్నప్పుడు ఏంటి, హీ వాజ్ కాలింగ్ హిమ్ డాగ్, కానీ దావీదు ఆ ఇన్సల్ట్స్ని అన్నీ కూడా, ఆ అవమానములు అన్నీ కూడా పక్కన పెట్టి ఒక్క మాట అన్నాడు 45వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా పేరిట వచ్చుచున్నాను. ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై వెపన్. ఆయన గొలియాతు యొక్క డాలు కానివ్వండి, కత్తి కానివ్వండి, ఇవన్నీ చూసి, ఆయన హైట్ కానివ్వండి చూసి, వీటన్నిటిని చూసి భయపడలేదు. కానీ ఆయన అంటున్నాడు, వీటన్నిటి ద్వారా రా, కానీ నేను ఒకటే తీసుకొని వస్తున్నాను, అది సైన్యంలోకి అధిపతి యెహోవా యొక్క నామము. ఆ నామమును బట్టి 45, లెట్స్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చినావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యంలోకి అధిపతి యెహోవా పేరట, నామమున పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. God hasn't got interest in anything except his name. So what should you do? Put his name in everything. దేవుడు తన నామము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు తన కార్యమును చేస్తాడు. అక్కడ దేవుడు యెహోవా సాబోత్ దిగి వస్తాడు. సో వాట్ డూ యూ డూ? ఏం చేయాలి తెలుసా? నీ జీవిత సమస్యల్లో ఆయన నామముతో నువ్వు జయించగలగాలి. అటాచ్ యువర్ బిజినెస్ టు యువర్ గాడ్. అయ్యా ప్రభా, నా పక్షాన పోరాడయ్యా, నా వ్యాపారం ద్వారా నీ ఉద్దేశములు నెరవేరుస్తాను, నా కుటుంబం ద్వారా నీ ఉద్దేశాలు నెరవేరుస్తాను, మంచి ఆరోగ్యం అయ్యా, ఎందుకంటే నాకు ఇచ్చిన ఆరోగ్యం ద్వారా నా పట్ల నీకున్న ఉద్దేశములను నేను నెరవేరుస్తాను. కెరియర్ ఏది చేసినా కూడా ఇఫ్ యు పుట్ గాడ్స్ నేమ్ ఇన్ ఇట్, దేవుని నామమును నువ్వు అక్కడ ఉంచితే దేవుడు తప్పక తన నామము కొరకు యుద్ధం చేస్తాడు, తన నామమును తను డిఫెండ్ చేసుకుంటాడు, తన నామమును కాపాడుకుంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎర్నెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని మహిమను, దేవుని నామమును తమ ద్వారా ఈ సృష్టికి తెలియచేయాలి, చూపించే వాళ్ళగా మనము ఉండాలి. ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు షో గాడ్ టు ది క్రియేషన్. ఇతరులకు, ప్రపంచాలకు, స్నేహితులకు, బంధువులకు, ఇంకా క్రీస్తు ప్రేమను ఎరగని వారికి, రక్షణ లేని వారికి యూ హ్యావ్ టు బీ, యువర్ లైఫ్ హ్యాస్ టు బీ లైక్ ద లైఫ్ ఆఫ్ గాడ్. నీ జీవితం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే ఎవరైనా నిన్ను చూస్తే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెవి అన్నట్టుగా నీ జీవితం ఉండాలి. బీదరికంలో ఉంటే అది జరగదు, అనారోగ్యంలో ఉంటే అది జరగదు. రైట్, యూ గాట్ టు హ్యావ్ గాడ్స్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. రైట్, చూడండి, నీ యుద్ధము దేవుడు ఎందుకు చేస్తాడో తెలుసా? బికాస్ హీ నీడ్స్ టు రివీల్ హిస్ గ్లోరీ టు హిస్ క్రియేషన్. తన మహిమను ఈ సృష్టికి తెలియజేయాలి కాబట్టి దేవుడు నీ పక్షమున యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు యు విల్ ఎంటర్ ఇన్ టు రెస్ట్. ఇది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఏంటంటే దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నా పోరాడతారు, నా పక్షమున ఉంటారు, యుద్ధం చేస్తారు. ఎందుకంటే దేవుడు నా ద్వారా తన మహిమను ఈ సృష్టికి చూపించాలని ఆశపడుచున్నాడు. ఆమేన్. కమాన్, ఆమేన్ చెప్తామా? చూడండి, కీర్తనలు 18వ వచనంలో 31 నుంచి నేను చదువుతాను. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలమును ధరింపచేయువాడు ఆయనే. ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు. తర్వాత మీరు అన్ని 40 వరకు కూడా చదవచ్చు. 39లో అంటాడు, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని
నా క్రింద అణిచివేసితివి, నా శత్రువుల వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. అంటే యు ఆర్ ద వెపన్ ఆఫ్ గాడ్. దేవుడు ఉపయోగించుకునే ఒక ఆయుధము నువ్వు. ఆమేన్. కమ్ ఆన్, సే ఐ యామ్ ద వెపన్ ఆఫ్ గాడ్. ఐ యామ్ గాడ్స్ వెపన్. నేను దేవుడు ఏర్పరచుకొనిన ఆయుధము. రైట్. ఎప్పుడైతే ఇటువంటి దృష్టిలో నుంచి, ఇటువంటి లెన్సెస్లో నుంచి నువ్వు చూడగలవో, కొరింథీయులకు రాసిన పత్రిక 4:4-5 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మన ఫైట్ ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద ఫ్లెష్. రైట్. కానీ తర్వాత వచనము చాలా ప్రాముఖ్యమైనది. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఒబీడియన్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. యూ హ్యావ్ టు సీ ఇట్ రైట్, సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడకపోతే, లోబడకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది తెలుసా? యూ విల్ జడ్జ్ అదర్స్. రైట్. నువ్వు సహోదరుల్ని ఇతరులని అందరినీ నీ శత్రువులు అనుకుంటావు, కానీ వాక్యం అంటుంది నో, దీస్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. ఆమేన్. మన హల్లెలూయా. ఇంకొక వాక్య భాగము మనము చూసి మనము ఈ దినము యెహోవా సాబోత్ అనే ఈ ఎపిసోడ్ని మనము ముగించుకుందాం. యెహోవా, ఎజ్కేల్ గ్రంథము 37లో, యెహోవా హస్తము నా మీదకి వచ్చాను, నేను ఆత్మవశుడనై ఉండగా. గాడ్ ఈజ్ షోయింగ్ హిమ్ అ డ్రీమ్, అ విజన్. ఎజ్కేల్కి ఇచ్చిన ఈ దర్శనంలో యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, ఆయన ఒక ఎముకల నిండిన లోయలో దేవుడు అతనికి ఒక దర్శనం చూపిస్తూ, ఎముకలు నిండిన ఒక లోయను చూపిస్తూ ఆయన అడుగుతున్నాడు, ఏం చూస్తున్నావు అంటే, నేను చూస్తున్నదే నేను చెప్తున్నాను అంటున్నాడు ఎజ్కేల్. ఏమంటున్నాడంటే, ఐ సీ ద డ్రై బోన్స్. నేను ఎండిపోయిన ఎముకలను నేను ఈ లోయలో చూస్తున్నాను, అవి కేవలము ఎండిపోయాను. తర్వాత హి సేస్ 4వ వచనంలో, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. హీ ఆస్క్డ్ ఎజెకియల్ టు ప్రొఫెసై. వాక్యమును విడుదల చేయమని ఆయన సెలవిచ్చాడు. హీ సా వాట్ గాడ్ సా. దేవుడు చూసింది తను చూశాడు, దేవుడు వాక్యమును ఉపయోగించాడు, దేవుడు చెప్పమన్నది కన్ఫెషన్ని ఆయన చేశాడు, ఆయన ప్రవచనం ప్రవచించాడు. నా ప్రశ్న ఏంటంటే, వాట్ ఆర్ యూ సీయింగ్ టుడే ఇన్ యువర్ ఫ్యామిలీ? ఈ దినము ప్రతికూల పరిస్థితే నువ్వు చూడొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని దృష్టిలో నుంచి చూస్తావో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో నుంచి చూసి నువ్వు మాట్లాడగలవో, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ విల్ బి ఆల్ రైట్. ప్రతి ఒక్కటి కూడా నీ కుటుంబంలో స్థిరపరచబడుతుంది. నీ ఆర్థిక స్థితిలో కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి, భార్యాభర్తల జీవితంలో కానివ్వండి, కెరియర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఎటువంటి సిచ్యుయేషన్, ఇఫ్ యూ డోంట్ సీ అండ్ స్పీక్ యాజ్ గాడ్ వాంట్స్ టు స్పీక్ అండ్ సీ, ఇట్ ఈస్ అ ప్రాబ్లం. దేవుడు చూసినట్టు నువ్వు చూడక, దేవుడు మాట్లాడమన్నట్లు నువ్వు మాట్లాడకపోతే అదొక సమస్యగానే ఉంటుంది. రైట్. చీకటి స్థితిలో ఉంటే యూ హ్యావ్ టు బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, ఫర్ యువర్ గ్లోరీ, లార్డ్, ఫర్ యువర్ నేమ్, అయ్యా, ఫర్ యువర్ పర్పస్, నీ ఉద్దేశంలో ప్రకారము, నీ నామం ప్రకారము, తర్వాత నీ మహిమ కొరకు తండ్రి ఈ చీకటిని నేను బంధిస్తున్నాను. ఆమేన్. రైట్. యూ హ్యావ్ టు స్పీక్ టు యువర్ బాడీ. లార్డ్, దిస్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్. ఈ దేహము నీ ఆలయం అయ్యా ప్రభువా, ఈ దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది ప్రభువా, దీనిలో ఎటువంటి అనారోగ్యం ఉండకుండాను గాక. లార్డ్, టేక్ దిస్ అవే. నా పక్షమున పోరాడు, నీ ఉద్దేశాల ప్రకారము, నీ నామం ప్రకారము, నీ మహిమ ప్రకారము, నీ మహిమ కొరకు. వెన్ యూ డూ దిస్, హీ ఈజ్ అ వారియర్ అండ్ హీ విల్ ఫైట్ త్రూ యూ. నువ్వు ఇది చేసినట్లయితే యెహోవా సాబోత్ ఆయన ఒక వీరుడు కాబట్టి, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు కాబట్టి, ఆయన నామము అంత శక్తి కలిగినది కాబట్టి, వెన్ యూ యూజ్ యువర్ టంగ్ అండ్ కన్ఫెషన్, నీ
నాలుకను ఉపయోగించి నువ్వు వాక్యమును విడుదల చేస్తే ఇన్ ద డార్కెస్ట్ సీజన్స్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ అ మైండ్ సెట్, మనసులో ఏముండాలి తెలుసా? దేవుడు నాకు విశ్రాంతి దయచేస్తున్నాడు. మనసులో ఏముండాలి తెలుసా? దేవుని ఉద్దేశాలు నా ద్వారా నెరవేరుతున్నాయి. మనసులో ఉండాల్సింది ఏంటంటే నా నామం కొరకు కాదు, ఆయన నామం కొరకు. మనసులో ఉండవలసింది ఏంటి తెలుసా? నా మహిమ కొరకు కాదు, ఆయన మహిమ కొరకు. ఆమేన్, ఆమేన్. యెహోవా షాబోత్, నీ కొరకు పోరాడు దేవుడు, నీ దేవుడు. లెట్స్ ప్రే. అందరం కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాము. నాతో పాటు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. రైట్? ఇఫ్ యూ హ్యావ్ any issues in your life, I will pray for you. Father God, అయ్యా తండ్రి, ఈ దినము మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి నీకు వందనాలు. యెహోవా షాబోత్, మా పక్షమున పోరాడు ఒక యుద్ధ వీరుడు, సైన్యములకు అధిపతి యెహోవా. లార్డ్, we invite you into the battles of our life. మా జీవితంలో ఉన్న ఈ యుద్ధములోనికి, ప్రతికూల స్థితిలోనికి, అనారోగ్యములోనికి, లార్డ్, ఇంటూ అన్సర్టనిటీ, వ్యాపారంలోనికి, లార్డ్, ఇంటూ అవర్ బిజినెసెస్, ఇంటూ అవర్ జాబ్స్, మా కెరియర్స్లోనికి అయా తండ్రి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా పక్షమును పోరాడమని వేడుకుంటున్నాం. లార్డ్, వీఆర్ స్ట్రెంథెన్డ్ బై ద వర్డ్ టుడే. ఈ వాక్యం చేత మేము బలము పొందుకున్నాము. ఏంటంటే మాకు మీరు విశ్రాంతి దయచేస్తున్నారు. మొదటిగా నేను తండ్రి, మా దినములన్నీ లిఖింపబడి ఉన్నవి. మేము నీ పర్పస్లో, నీ ఉద్దేశంలో ఉన్నవారము, జన్మించిన వారము, జీవిస్తున్న వారము. లార్డ్, రివీల్ యువర్ పర్పసెస్ త్రూ అవర్ లైఫ్. నాయన, నీ ఉద్దేశములయ్యా మా జీవితముల ద్వారా నెరవేర్చుకోమని వేడుకుంటున్నాం. అలాగే అయ్యా తండ్రి, దేని గురించి చింతింపకుండా అని వాక్యం సెలవిస్తుంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఆ విధముగా నాయన తండ్రి, చింత అంతయు తీసివేసి యేసు నామములో మేము మీ విశ్రాంతి అనే స్థానంలో నిలిచి ఉందము గాక. అయ్యా తండ్రి, మా యుద్ధంలో నువ్వు తప్పక చేస్తావు, అది నీ నామము కొరకు. అయ్యా, మా పక్షమును పోరాడతావు, అది నీ మహిమ కొరకు మాత్రమే. ప్రభువా, యు నో అవర్ లైఫ్స్, మా జీవితాలను ఎరిగి ఉన్నావు. ఈ దినము వాక్యం వింటూ వారి జీవితములను పోల్చుకుంటున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. అయ్యా, వాక్యం వింటూ వారి జీవితంలో నీ క్రియ జరగాలి అని అయ్యా ఆశ కలిగి ప్రార్థిస్తూ వేచిన వారి గురించి ప్రార్థిస్తాను. నజరేయుడైన యేసు నామములో నీ మహిమ కొరకు, నీ నామము కొరకు, నీ ఉద్దేశముల కొరకు వారి జీవితము మారును గాక. ప్రతికూల స్థితి తీసివేయబడును గాక. వ్యాపారం అభివృద్ధి పొందును గాక. ఉద్యోగంలో ఉన్న సమస్యలు లయమైపోవును గాక. చదువుల్లో వారు టాప్గా ఉండుదురు గాక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తండ్రి, లెట్ దెమ్ బి ఫస్ట్. వారు మంచి ఉత్తీర్ణత మొదటి స్థానంలో యేసు నామములో వారు ఉందురు గాక. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సైన్యములకు అధిపతి యెహోవా, మా యుద్ధ వీరుడా, యుద్ధము నీదే, మా పక్షమును పోరాడు వాడవు నీవే అని నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఐ హోప్ దిస్ వాజ్ అ బ్లెస్సింగ్. ఇది ఆశీర్వాదం కరంగా మీకు, మీ కుటుంబాలకి, మీ వ్యక్తిగత జీవితాలకి ఉంటుందని నేను నమ్ముచున్నాను. 2 ప్రకటనలు ఏంటంటే, మొదటిది, ఆదివారము మనము మళ్ళీ 9:30 గంటలకి కలుస్తున్నాము. వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద సిరీస్ ఆన్ హోలీ స్పిరిట్. గత 3 వారాలు కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం కూడా ధ్యానిస్తాం కాబట్టి అందరూ. రెండోది ఏంటంటే, మీరు ఫ్రైడే చర్చికి రావట్లేదు కాబట్టి కానుకలు ఇవ్వకూడదు అనుకున్న అవసరం లేదు. ఈ వాక్యం తర్వాత QR కోడ్ అవన్నీ ఇవ్వబడతాయి. దేవుడు ప్రేరేపిస్తే మీ కానుకలను స్కాన్ చేసి, లేకపోతే ఫోన్పే, జీపే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు పంపగలరు. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే నన్ను మీరు కాంటాక్ట్ చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.